సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం నాతో పాటు గోల్డెన్ రేషియో ప్రొఫైల్ నుంచి లలితేంద్రనాథ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. వెల్కమ్ టు సుమన్ టీవీ అండ్ వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ. సో లలితేంద్రనాథ్ గారు, సో టెక్నికల్ అనాలిసిస్కి సంబంధించి చాలా వీడియోలు చూశాను మీవి. చాలా చాలా మంచి ప్రజాదరణ కూడా పొందాయి రీసెంట్ టైమ్స్లో మీ వీడియోస్. సో ఇప్పుడు స్టాక్ మార్కెట్లో మనం ఎంటర్ కావాలి, స్టాక్ మార్కెట్లో మనం రాణించాలి అంటే ఫండమెంటల్ అనాలిసిస్ తెలిసి ఉండాలి, టెక్నికల్ అనాలిసిస్ తెలిసి ఉండాలి. రెండూ తెలుసుంటేనే మనం మార్కెట్లో రాణించగలం. కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకోకుండా, తెలియకుండా ఓన్లీ ఫండమెంటల్గా కంపెనీస్కి సంబంధించి జస్ట్ బయటకు కనిపించే ఫండమెంటల్ ఇన్ఫర్మేషన్ గురించి మాత్రమే తెలుసుకొని మార్కెట్స్లో ఎంటర్ అవుతున్నారు. కాబట్టి ఒక్కసారి ఈ వీడియోలో మనం టెక్నికల్ అనాలిసిస్ కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో టెక్నికల్ అనాలిసిస్లో లీడింగ్ ఇండికేటర్స్ అంటే ఏంటి, అదేవిధంగా లాగింగ్ ఇండికేటర్స్ అంటే ఏంటి? సో లీడింగ్ ఇండికేటర్స్ అంటే ఇంకా ప్రైస్ మూవ్మెంట్ అనేది జరగలేదు. ప్రైస్ మూవ్మెంట్ జరగక ముందే పలానా సిచ్యువేషన్లో ప్రైస్ గనక ఇక్కడికి వస్తే ఫాల్ అవ్వచ్చు, లేదా ఇక్కడికి వస్తే రైజ్ అవ్వచ్చు అని ముందుగా చెప్పగలిగేది లీడింగ్ ఇండికేటర్స్. అంటే ప్రైస్ మూవ్మెంట్ ఇంకా ఏం జరగలేదు, అంటే మార్కెట్ కూడా స్టార్ట్ అవ్వలేదు. సో బిఫోర్ దట్ ఏంటంటే మనం ప్రిడిక్షన్ అనేది చేసుకోవచ్చు. వాటిని లీడింగ్ ఇండికేటర్స్ అంటారు. లాగింగ్ ఇండికేటర్స్ అంటే ప్రైస్తో పాటుగా మూవ్ అవుతుంది. అంటే ప్రైస్ ఇవాళ ఒక సర్టెన్ సిచ్యువేషన్లో మార్కెట్ క్లోజ్ అయిపోయింది అనుకోండి, ఆ పర్టికులర్ ఇండికేటర్ అనేది కూడా అక్కడికే ఆగిపోతుంది, అది ఫ్యూచర్లోకి మూవ్ అవ్వదు. వాటిని లాగింగ్ ఇండికేటర్స్ అంటారు. సో లీడింగ్ ఇండికేటర్ అంటే ఏంటంటే ప్రైస్ జరగక ముందే ప్రైస్ యొక్క మూవ్మెంట్ని చెప్పగలిగేది. లాగింగ్ ఇండికేటర్ అంటే ప్రైస్తో పాటు, అంటే ప్రైస్ మూవ్మెంట్ జరిగిన తర్వాత మార్కెట్ మూవ్మెంట్ అని చెప్పగలిగేది. అయితే ఏంటంటే మనకి లీడింగ్ ఇండికేటర్స్ ముఖ్యమా, లాగింగ్ ఇండికేటర్స్ ముఖ్యమా అంటే రెండూ కావాలి. కాకపోతే మనం ఎక్కువగా డిపెండ్ అవ్వాల్సింది లీడింగ్ ఇండికేటర్స్ మీద. ఎందుకంటే మనకి ముందుగానే ఇక్కడ ఇలా జరగచ్చు అనేది ఏదైనా ఒక ఐడియా ఉందనుకోండి, దానికి తగ్గ కన్ఫర్మేషన్ కోసం మనం వెయిట్ చేసి అప్పుడు లాగింగ్ ఇండికేటర్స్ ఎలా సపోర్ట్ చేస్తున్నాయి ఏంటి, ఒక 1 or 2 లాగింగ్ ఇండికేటర్స్ ఏమన్నా పెట్టుకొని వాటి కన్ఫర్మేషన్ తీసుకొని అప్పుడు మనం ట్రేడ్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు తప్పనిసరిగా ఈ ఇండికేటర్స్ గురించి ఎవరు తెలుసుకోవాలి, ఎంతవరకు తెలుసుకోవాలి, ఎవరు తెలుసుకుంటే వాళ్ళకి ఎటువంటి లాభాలు ఉంటాయి? ట్రేడింగ్ చేసే ప్రతి ఒక్కరికి కూడా లీడింగ్ ఇండికేటర్స్ గురించి, లాగింగ్ ఇండికేటర్స్ గురించి, రెండింటి గురించి తెలియాలి. జనరల్గా ఏంటంటే ట్రేడింగ్లో స్ట్రాటజీస్ మీద డిపెండ్ అవుతూ ఉంటారు ఎక్కువ. స్ట్రాటజీస్ అంటే నథింగ్ బట్ కాంబినేషన్ ఆఫ్ లాగింగ్ ఇండికేటర్స్. స్ట్రాటజీస్లో లీడింగ్ ఇండికేటర్స్ వాడేది చాలా తక్కువ. స్ట్రాటజీలో ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ 2-3 లాగింగ్ ఇండికేటర్స్ పెట్టేసుకొని దాంతోనే ట్రేడింగ్ చేస్తూ ఉంటారు. అందువల్ల ఏంటంటే ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అదే మనకి లీడింగ్ ఇండికేటర్ సపోర్ట్ ఉందనుకోండి, లీడింగ్ ఇండికేటర్ అంటే ఏంటి, నథింగ్ బట్ ట్రెండ్, మార్కెట్ యొక్క ట్రెండ్ని తెలుసుకోవడం. సో అందుకే మనకి ఏంటంటే ట్రెండ్ ఈజ్ యువర్ ఫ్రెండ్ అంటారు. సో మనం ముందుగా ట్రెండ్ని తెలుసుకోగలిగితే ట్రెండ్కి తగ్గట్టుగా మనకి లాగింగ్ ఇండికేటర్స్ కూడా హెల్ప్ చేస్తే అప్పుడు మనం ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఉపయోగం ఉంటుంది. సో మనకు ట్రెండ్ తెలియదు, ప్రతి చోట ఇది అటు క్రాస్ అయింది బై చేయి, ఇది ఇటు క్రాస్ అయింది సెల్ చేయి. స్ట్రాటజీ అంటే ఏంటి, ఇది అటు క్రాస్ అయితే బై చేయి, ఇటు క్రాస్ అయితే సెల్ చేయి, ఇలానే ఉంటుంది. సో మనకి ట్రెండ్ తెలిసింది అనుకోండి, ఎక్కడ బై చేయాలో అక్కడే బై చేస్తాం, సెల్ చేయాల్సిన చోట సెల్ చెయ్యం. మనం ఒక ప్లేస్లో సెల్ అనేది మనకి అనవసరం, సో అక్కడ మనం సెల్ చెయ్యము. ఎందుకంటే ట్రెండ్ బయ్యింగ్లో ఉంది కాబట్టి. ట్రెండ్ సెల్లింగ్లో ఉంది, ట్రెండ్ సెల్లింగ్లో ఉండగా ప్రైస్ రైజ్ అవుతుంది, ఎందుకు బై చేస్తాం మనం బై చేయం. ట్రెండ్ సెల్లింగ్లో ఉంది కాబట్టి సెల్కి తగ్గ కన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మాత్రమే మనం సెల్లింగ్ అనేది చేస్తాం. సో పర్టికులర్గా ఇంట్రాడే ట్రేడింగ్ అయినా స్వింగ్ ట్రేడింగ్ అయినా ఏదైనా సరే కానీ మనకి లీడింగ్ ఇండికేటర్స్ తెలియాలి, లాగింగ్ ఇండికేటర్స్ తెలియాలి, పర్టికులర్గా ట్రేడర్స్కి. సో ఇందాక మీరు ఫండమెంటల్ అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్ అన్నారు. పర్టికులర్గా ఇంట్రాడే ట్రేడర్స్ వచ్చేసి ఫండమెంటల్ అనాలిసిస్ కంటే కూడా టెక్నికల్ అనాలిసిస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మనకి ఫండమెంటల్స్ అనాలిసిస్ అనేది దేనికి అవసరం అంటే ఏదైనా కంపెనీస్లో మనం ఇన్వెస్ట్ చేయాలి అన్నప్పుడు మనం ఆ కంపెనీస్ గ్రోత్ ఎలా ఉంది ఏంటి ఇవన్నీ చూసుకుంటాం. ఎగ్జాక్ట్లీ. అయితే మనం ఫండమెంటల్ అనాలిసిస్ నేర్చుకుని ఫండమెంటల్ అనాలిసిస్లో ఏ ఒక్క పారామీటర్ కూడా నెక్స్ట్ అరగంటలో మార్కెట్ ఏం జరగబోతుందో చెప్పలేదు. అవునవును.
కానీ టెక్నికల్ అనాలిసిస్ మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేర్చుకుంటే టెక్నికల్ అనాలిసిస్ బేస్ చేసుకుని కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ గురించి చెప్పగలుగుతారు. సో ఎక్కువ ఎడ్జ్ ప్రజెంట్ జనరేషన్లో ఎక్కువ ఎడ్జ్ దేనికి ఉంటుంది అంటే టెక్నికల్ అనాలిసిస్కి ఉంటుంది. సో టెక్నికల్ అనాలిసిస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. పర్టికులర్గా ఇంట్రాడే ట్రేడర్స్కి టెక్నికల్ అనాలిసిస్ మస్ట్. అందులో ఈ లీడింగ్ ఇండికేటర్స్, లాగింగ్ ఇండికేటర్స్ సపోర్ట్ లేకపోతే, అంటే పర్టికులర్గా అసలు లీడింగ్ ఇండికేటర్స్ అంటే ఏంటో కూడా తెలియకుండా మనం ట్రేడ్స్ చేస్తే ఖచ్చితంగా లాస్ అవుతాం. అంటే ఇప్పుడు ఎస్పెషలీ ట్రేడింగ్లో ఎక్కువగా లాస్ అవుతూ ఉంటారు. సెబీ కూడా అదే చెప్తుంటుంది, అందరూ దేని గురించి చెప్తుంటారు. కాబట్టి అంటే ఓన్లీ ఇండికేటర్సే కాకుండా ఇంకా ఎటువంటి విషయాల పట్ల అవగాహన లేకపోవడం వల్ల ఎక్కువ నష్టపోతున్నారు ఇంకా. సో ఇప్పుడు మనం ఒక షాప్కి వెళ్ళి ఫోన్ కొనాలనుకోండి, మనం డైరెక్ట్గా వెళ్ళి డబ్బులు ఇచ్చేసేసి బాబు నాకు ఒక ఫోన్ ఇవ్వని అడగలేం కదా. ఫోన్ ఎటువంటి ఫోన్ కొనాలి, దాంట్లో ఏం ఫీచర్స్ ఉండాలని ముందు మనకు ఒక అవగాహన ఉండాలి. వెళ్ళిన తర్వాత వాడు చూపిస్తున్న ఫోన్లో ఉన్నాయో లేదో మనం చెక్ చేసుకోవాలి. అలానే కదా మనం ఒక ఫోన్ కొంటాం. నాట్ ఓన్లీ ఫోన్, ఏదైనా మీరు ఒక ప్రొడక్ట్ కొనాలి అంటే ముందు మీకు ఒక అవగాహన ఉండాలి ప్రొడక్ట్ పట్ల. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ప్రొడక్ట్లో మీరు అనుకున్న ఫీచర్స్ ఉన్నాయో చెక్ చేసుకోవాలి. అవునా కదా? మరి ఒక ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయాలంటే కూడా, అంటే మీరు ఒక ట్రేడ్ ఏదన్నా బై చేయాలనుకోండి, మరి ఇవన్నీ చూసుకోవాలి కదా. సో మనం పర్టికులర్గా ట్రేడింగ్కి వచ్చేసరికి ఏం జరుగుతుంది అంటే ఎమోషన్స్ అనేవి ఉంటాయి. సో ఈ ఎమోషన్స్తో ఏం చేసేస్తారంటే అరే ప్రైస్ వెళ్ళిపోతుంది ఇంకా దొరకదు అన్న ఒక ఇంటెన్షన్తో ఐదర్ బై ఆర్ సెల్ ముందు ఏదో ఒకటి చేసేద్దాం, ఏదో ఒకటి చేసేసి తర్వాత వెయిట్ చేస్తారు. అది ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది తర్వాత వెయిట్, ముందు దూకేస్తారు తర్వాత వెయిట్ చేస్తారు. దానివల్లే ఎక్కువగా నష్టపోతూ ఉంటారు. కానీ రియాలిటీ ఏంటంటే ట్రేడింగ్ అంటే వెయిట్ చేసి ట్రేడ్ చేయాలి, ట్రేడ్ చేసి వెయిట్ చేయకూడదు. సో ట్రేడ్ చేసి వెయిట్ చేస్తే నష్టపోతాం, వెయిట్ చేసి ట్రేడ్ చేస్తే లాభం వస్తుంది. సో మనకి ఆ ఎక్కడ బై చేయాలి ఎక్కడ సెల్ చేయాలి అనే దాంట్లో మనకి లీడింగ్ ఇండికేటర్స్ హెల్ప్ చేసినట్టుగా లాగింగ్ ఇండికేటర్స్ హెల్ప్ చేయవు. లీడింగ్ ఇండికేటర్స్ మీద ఎక్కువ డిపెండ్ అవుతూ లాగింగ్ ఇండికేటర్స్ అనే వాటిని మనం కన్ఫర్మేషన్స్ కోసమే వెయిట్ చేయాలి. సో అప్పుడు మనకి సక్సెస్ రేట్ అనేది ఉంటుంది. కానీ ఏంటంటే మార్కెట్లో ట్రెండ్ను ఫైండ్ అవుట్ చేయడమే అతి కష్టమైన పని. ఎగ్జాక్ట్లీ. ఏంటంటే లైవ్ మార్కెట్లో మార్కెట్ మూవ్మెంట్ జరుగుతూ ఉన్నప్పుడు ట్రెండ్ డ్రా చేయడం అనేది చాలా కష్టమైన పని. సో జనరల్గా ఎవరైనా ట్రెండ్ ఫైండ్ అవుట్ చేయడం ఎలా అని చెప్పి చూపించేటప్పుడు ఏం చేస్తారంటే అయిపోయిన మార్కెట్స్ మీద ఓకే ట్రెండ్ ఎలా వస్తుంది ఏంటి అనేది చూపిస్తారు. కానీ లైవ్ మార్కెట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ట్రెండ్ లైన్ ప్యాటర్న్స్ ఉంటాయి మనకి, డబుల్ బాటము, ట్రిపుల్ బాటము, లేదంటే డబ్ల్యూ ప్యాటర్న్, ఎం ప్యాటర్న్, బటర్ఫ్లై ఇలా ఉంటాయి. సో ఈ ప్యాటర్న్స్ అన్ని లైవ్లో ఒక ట్రేడర్కి ఎలా తెలుస్తుంది? ట్రేడర్స్ అంటే ఎక్కువగా ఉండేది ఏంటి, బిగినింగ్ స్టేజ్ వాళ్ళు ఎక్కువ ఉంటారు, ఎక్స్పీరియన్స్ తక్కువ ఉంటారు. ఎందుకంటే ఈ ట్రేడర్స్లో లాస్ అయ్యి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఎక్స్పర్టైజ్ అయ్యి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో ఈ బిగినర్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటున్నారో వీళ్ళందరూ లైవ్ మార్కెట్లో ఆ ట్రెండ్ లైన్ ప్యాటర్న్స్ని ఎలా ఐడెంటిఫై చేస్తారు? చేయలేరు. సో అది కష్టం. కాబట్టి ఈజియెస్ట్ థింగ్ ఏంటి, ఏదో ఒక స్ట్రాటజీ ఉంది, ఓకే ఆ స్ట్రాటజీ బాగుంది, ఈ స్ట్రాటజీ బాగుంది అని చెప్పేసి స్ట్రాటజీస్లో వెళ్ళిపోయారు అనుకోండి, రిస్క్ అంటే మనకి మైండ్ మీద ప్రెషర్ తక్కువ కదా, అందుకని చెప్పేసి స్ట్రాటజీస్ మీద డిపెండ్ అయిపోయి ఈజీ వేరే చూసుకుంటూ ఉంటారు. కానీ స్ట్రాటజీస్ అనేవి వర్కౌట్ అవ్వవు. ఓకే, అందుకని చెప్పేసి మనకి ఫెయిల్యూర్ రేట్ ఎక్కువ ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ లలితేంద్రన్ గారు. టెక్నికల్ అనాలిసిస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా డీటెయిల్గా మన ఆడియన్స్కి చాలా సరళమైన రీతిలో సరళమైన భాషలో తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.